ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ప్రసంగి గ్రంథ వివరణలో మరొక సెషన్లోనికి ఈ దినాన మేము ప్రవేశించుటకు మీరు నడిపిస్తున్న విధానమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మేమైతే మట్టి మానవులం. మా జ్ఞానము మహిమగల మీ వాక్యమును నేర్చుకున్నట్టుకు సరిపోదు. మీరే మాకు వాక్యం నేర్పించమని, మా జీవితమును గురించి మరింతగా మేము తెలుసుకొనుటకు మా మనసులను సిద్ధపరచమని వేడుకొనుచు కృపచూపమని ప్రార్థిస్తూ, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథ వివరణలో 6 సెషన్స్ను ముగించుకొని 7వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. బైబిల్లోని 66 పుస్తకాలు కూడా దేవుడు మనకిచ్చింది మనకు జ్ఞానం రావడానికి, మనకు బోధ కలగడానికి, మనమేదో నేర్చుకోవడానికే బైబిల్లోని మాటలను మనం ధ్యానించాలి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం అదే చెబుతోంది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని, అందరు తీశారుగా, ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఆ పాయింట్ మనము మిస్ అవ్వకూడదు. మనకు బోధ కలుగుటకు అంటే ఈ సెమినార్కి వచ్చి వాక్యం నేర్చుకుంటున్న మనము మెరుగుపడాలి, మన ఆలోచనలు మెరుగుపడాలి. అందుకే ఇక్కడికి రావాలి, అందుకే వాక్యం వినాలి. ఏదో కొత్త సంగతి నేను తెలిసేసుకొని ఆనందించి వెళ్ళిపోతానంటే ప్రయోజనం లేదు. ప్రసంగి గ్రంథంలో మిగిలిన పుస్తకాలతో పాటు బైబిల్లో ప్రసంగి గ్రంథంలో సమాచారము మాత్రమే కాదు, సందేశం ఉంది అని నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఆ సందేశం మనం మిస్ అయితే ఎలా? ఆ సందేశాన్ని పట్టుకోవడం మన కర్తవ్యం. పట్టుకునే ప్రయత్నమే చేస్తున్నాం. సూర్యుని క్రింద అంటే ఈ భూమి, ఈ లోకంలో మనిషికి నిజమైన సంతోషం అంటే ఏమిటి? ఎప్పటికీ ఉండిపోయే సంతోషం. అది నిజమైన సంతోషం. ఒకరోజు ఉండి మరొక రోజు మాయమైపోయే సంతోషం కాదు. అది నిజమైన సంతోషం అనిపించుకోదు. లాస్టింగ్ హ్యాపీనెస్, నిత్యము ఉండే సంతోషం. ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుందని ఒక ఫిలాసఫర్గా సొలొమోను గారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ తన జీవితంలో ఒకానొక దశలో ముందుకు సాగాడు. అందులో భాగంగా ప్రసంగి గ్రంథంలో ఆయన చెప్పిన విషయాలు మనం ధ్యానిస్తుంటే 12 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని మనము విభజించి నేర్చుకుంటున్నాం. 5 ప్రధాన భాగాలుగా విభజించి అందులో మొదటి ప్రధాన భాగంలో ఉన్నాం. అందులో 4 ఉపభాగాలు. ప్రస్తుతం మనం ఉన్నది 3వ ఉపభాగం. అది 2వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. దానిని 2 భాగాలుగా మనం డివైడ్ చేసుకున్నాం. మొదటి భాగము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇక్కడ ఆగి ఒక విషయం నేను చెప్పి ముందుకెళ్తాను. గత ఎపిసోడ్లో ఈ మొదటి 11 వచనాలను పూర్తి చేసుకున్నాం. సొలొమోను గారు నిజమైన సంతృప్తిని, సంతోషాన్ని పొందడానికి
సుఖాన్ని, పనులను, సంపదను ఆయన ఆశ్రయించాడు, కానీ తనకు దొరకలేదు. ఈ మూడిటిని పొందే క్రమంలో జ్ఞానాన్ని ఆయన విడిచిపెట్టలా. ఏమన్నాడు 2వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం? జ్ఞానం పట్టుకునే వీటన్నిటిని ప్రయత్నం చేశాడు. చూడండి 3వ వచనం, 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 3వ వచనం. నా మనస్సు ఇంకనూ జ్ఞానమును అనుసరిస్తూనే ఉంది. 9వ వచనం, నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటే నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. జ్ఞానముంది, కానీ దైవిక జ్ఞానముగా దానిని ఉపయోగించుకోకుండా లోక జ్ఞానముతో ఆయన ఆనందాన్ని పొందాలనుకున్నాడు. ఆ జ్ఞానముతోనే సుఖాన్ని కోరుకున్నాడు. ఆ జ్ఞానముతోనే పనులను చేపట్టాడు. ఆ జ్ఞానముతోనే సంపదలను సంపాదించుకున్నాడు. భూలోక జ్ఞానం మనిషిని సుఖం వైపు నడిపిస్తుంది. తాత్కాలికమైన పనుల వైపు నడిపిస్తుంది. తాత్కాలికమైన ఆస్తుల కోసం నడిపిస్తుంది. అది భూలోక జ్ఞానానికి ఉండే గుణం. ఈ 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలలో సొలొమోను గారిలో ముఖ్యంగా 4 చూస్తున్నాం. 1, దుర్భర జీవితం, స్టార్టింగ్లో సుఖం కోసం ప్రాకులాడడం. 2, జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా అలానే పట్టుకున్నాడు, అంటే జ్ఞానం ఉంది. దుర్భర జీవితాన్ని కొద్ది రోజులు ప్రయత్నం చేశాడు, అక్కడేమైనా నిజమైన సంతోషం దొరుకుతుందేమోనని. పనులను ప్రయత్నం చేశాడు, సంపదను ప్రయత్నం చేశాడు. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ లాంగ్వేజ్ మీకు ఇస్తాను. ఇంగ్లీష్లో W అనే ఒక లెటర్ ఉంటుంది. 4 W'లను గుర్తుపెట్టుకోండి. 4 W's. ఒక W అంటే వైల్డ్ లైఫ్. 4 W's గుర్తుపెట్టుకోమంటున్నాడు. 1, వైల్డ్ లైఫ్, దుర్భర జీవితం, సుఖం కోసం ప్రాకులాడడమే దుర్భర జీవితం. నంబర్ 2, విజ్డమ్. ఏ విజ్డమ్? భూలోక విజ్డమ్. అది దాన్ని బేస్ చేసుకునే ఇవన్నీ ప్రయత్నాలు చేశాడు. నంబర్ 3, పని, వర్క్. నంబర్ 4, వెల్త్, సంపద. ఏంటి? వైల్డ్ లివింగ్, దుర్భరభరితమైన జీవితాన్ని జీవించడం. నంబర్ 2, విజ్డమ్, జ్ఞానము. నంబర్ 3, వర్క్. నంబర్ 4, వెల్త్. మొత్తం చూపిస్తున్నాడు స్క్రీన్ మీద చూడండి. 4 W's కనపడుతున్నాయి. వైల్డ్ లివింగ్, విజ్డమ్, వర్క్, వెల్త్. ఆ 4 ప్రయత్నాలు చేశాడు, నాకు నిజమైన సంతోషం దొరుకుతుందేమోనని. ఈ ఆకాశము క్రింద భూమి మీద కొందరు వైల్డ్ లివింగ్కి అలవాటు పడ్డారు. కొంతమంది వర్క్లో బిజీ అయిపోతున్నారు, మరికొంతమంది సంపాదనలో బిజీ అయిపోతున్నారు, మరికొంతమంది లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడం చేసే ప్రయత్నాలు. ఇవన్నీ తాత్కాలికమైనవే. ఆయనకున్న జ్ఞానంతో సుఖపడాలి అని అనుకున్నాడు, కానీ ఆ సుఖం తనకు నిజమైన నిత్య ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. అది సమ్మరీ. మొదటి 11 వచనాలు. 3వ ఉపభాగంలో ఉన్నాం. మొదటి ప్రధాన భాగంలో ఆ 3వ ఉపభాగాన్ని 2 భాగాలుగా విభజిస్తే ఇది మొదటి భాగంగా మనం చూసాం. ఈ మొదటి భాగానికి ఒక టైటిల్ ఇస్తాను, రాసుకోండి ఆన్ ద స్క్రీన్. నిజమైన ఆనందాన్ని ఇవ్వని సుఖవాదం
ఇంగ్లీష్లో ఏమని చెప్పాను గడిచిన ఎపిసోడ్లో? సుఖవాదాన్ని హెడనిజం లేదా హీడనిజం, రెండు రకాలుగా దానిని ప్రొనౌన్స్ చేయొచ్చు. నిజమైన ఆనందాన్ని ఇవ్వని సుఖవాదం, హెడనిజం దట్ డస్ నాట్ గివ్ ట్రూ హ్యాపీనెస్. రైట్, రాసుకున్నారుగా? ఇప్పుడు నేను ఇచ్చింది దేనికోసం? ఆ మొదటి 11 వచనాల డిస్క్రిప్షన్. అది నిజమైన ఆనందాన్ని ఇవ్వని ఈ లోకంలో దొరికే సుఖం. ఇప్పుడు 3వ ఉపభాగములోని 2వ భాగానికి వెళ్దాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 2వ భాగం? 12వ వచనం నుండి 17వ వచనం వరకు. 12వ వచనం నుండి 17వ వచనం వరకు. 12వ వచనం నుండి 17వ వచనం వరకు మనము ధ్యానించే ముందుగా, లోపలికి వెళ్ళే ముందుగా, ఈ భూమి మీద మనకు 2 రకాల ప్రజలు కనబడతారు. ఒకరు జ్ఞానము కలిగి బతికేవాళ్ళు, మరొకరు బుద్ధిహీనులు. జ్ఞానము లేక బతికేవాళ్ళు మూర్ఖులు. ఈ ఇద్దరిలో ప్రయోజనం ఎవరికి ఎక్కువ ఉంటుందంటే జ్ఞానవంతులకే ఉంటుంది. జ్ఞానవంతులకే ఉంటుంది. అంతో ఇంతో జ్ఞానము కలిగి బతికితే అంతో ఇంతో ప్రయోజనాన్ని మనిషి పొందుతాడు. ఇదే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక్కసారి చూద్దాం. 7వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. 19, పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. సామెత ఉంది తెలుగులో, అపాయములో ఉన్న ఉపాయము కలిగి బతకాలి. అపాయములో ఉన్న ఉపాయము కలిగి బతికితే అపాయాన్ని తప్పించుకోవచ్చు. అది జ్ఞానం. పులి ఎదురుకు వచ్చిందనుకోండి, అది మనల్ని చూడకముందే మనం జారుకుంటే జ్ఞానం. నువ్వు పులి అయితే నేను పులి బిడ్డను ఎదురుకు వెళ్ళామనుకోండి, ఇది వెర్రితనం. అపాయము నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఉపాయంగా తప్పించుకో. సై అంటే సై, డి అంటే డి అని ఎదురు కొడతానంటే కుదరదు. అంతేనా? అదే ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం, వచనం కూడా 10 చూద్దాం. 10వ వచనం, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చెయ్యని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. కొన్ని బాటిల్స్కి సీల్ వేసింటారు. ఒక సిరప్ టానిక్ బాటిల్ తీసుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి, దాని చుట్టూ కొంచెం సీల్ లాగా ఉంటుంది. ఆ మూత తీయాలంటే ఏం చేయాలి? సీల్ పైన క్యాప్ ఓపెన్ అయిపోతుంది. అది జ్ఞానం. దాన్ని పక్కన పెట్టి బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని తిప్పితే సీల్ తీయకుండా, సీల్ తీసేస్తే క్యాప్ ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఆ సీల్ని అలాగనే ఉంచి తిప్పి అది చేసి ఇది చేసి బండకు కొడితే జ్ఞానం. ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని మనకు తెలిసినప్పుడు ట్రాఫిక్ లేని రూట్లో వెళ్తాం. జ్ఞానం. నేను ఎగిరిచి వెళ్తాను జీపుల పైన, వ్యాన్ల పైన అని నువ్వు హీరోలాగా బైక్ వేసుకొని వెళ్తా అంటే, ఈ భూమి మీద మనకు జ్ఞానులు కనబడతారు, వాళ్ళకు ప్రయోజనాలు కనబడుతున్నాయి. అజ్ఞానులు కనబడుతున్నారు, సమస్యల్లోనికి జారిపోతారు. మార్చిలో పరీక్షలంటే
జూన్ నుంచి చదివినోడు జ్ఞాని. అంతేనా? రేపు పరీక్ష అంటే ఈరోజు నైట్ అవుట్ అన్నాడు అనుకోండి, ఇన్ని రోజులు పక్కన పెట్టి పుస్తకాలు, ఇది బిల్డప్ ఎక్కువ, రిజల్ట్ ఏమి ఉండదు. మార్చిలో పరీక్షలు పెట్టుకొని ఫిబ్రవరి వరకు నువ్వు పుస్తకాలు పట్టుకోకుండా నేను చాలా కష్టపడిపోతున్నాను అన్నంత బిల్డప్ కలరింగ్ ఇచ్చి ఇప్పుడు నువ్వు నైట్ అవుట్ చేయడం ఏంటి? మొన్న ఎవరో సరదాగా ఒక మాట అన్నారు, ఒక ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన రాత్రివేళ వీధి దీపాల కింద కూర్చొని క్యాండిల్ పెట్టుకొని అదే కొవ్వొత్తులు పెట్టుకొని చదివాడురా అని అంటే ఆ మనిషి అమాయకంగా అడిగాడు, ఇంతకీ ఈ మనిషి డే టైంలో ఏం చేసాడు అని అడిగాడు. చెప్పినోడు ఉద్దేశం వేరు. ఇప్పుడు ఈ మనిషికి ఇది అర్థమైంది, రాత్రిపూట్ల వీధి దీపాల కింద కూర్చొని చదివాడంటే డే టైంలో ఏం చేశాడని. అడిగినోడు అమాయకంగా అడిగిన విషయం మాత్రం ఉంది అక్కడ. అలాగే అంతో ఇంతో బుద్ధి, తెలివి, జ్ఞానం ఉంటే తప్పించుకుంటారు. బస్సు హార్న్ కొట్టుకుంటూ వస్తుంది, రోడ్డు మీద బర్రెలాగా నిలబడ్డాడు ఒక మనిషి, కదలట్లా. బస్సు ఆపి డ్రైవర్ ఏమంటాడు, ఒరే నువ్వు మనిషివా పశువా, ఇంతసేపు హార్న్ కొడుతున్నా నీకు అర్థం కావట్లేదు. బస్సు ఆపాడు కనుక సరిపోయింది, పోనిచ్చింటే అపాయం. కళ్ళు ఏమైనా మూసుకుపోయాయా అంటుంటాం కొన్ని సందర్భాల్లో, కళ్ళు ఏమైనా మూసుకుపోయాయా? కళ్ళు మూసుకొని పోతే చీకటి. ఈ సమాజంలో కొంతమంది బుద్ధి లేని ఒక చీకటి గల ఒక అంధకారంలో బతికేస్తుంటారు. చీకటిలో బతకడం అంటారు, అజ్ఞానంగా బతకడం అంటే అర్థం ఏంటి? చీకటిలో బతకడం. జ్ఞానులుగా బతకడం అంటే వెలుగులో బతకడం. అంబులెన్స్లో ఒక పేషెంట్ని తీసుకొని అంబులెన్స్ వెళ్తోంది. ఒక చిన్న రోడ్డులో, చిన్న గల్లీ అంటారు కదా, లేదా వీధి అంటారు, ఒక చిన్న వీధిలో అంబులెన్స్ వెళ్ళాల్సి వచ్చింది. అంబులెన్స్లో ఒకడు బైక్ మీద కూర్చొని రోడ్లో మధ్యలో ఫోన్ మాట్లాడుతున్నాడు. అంబులెన్స్కి ముందు, క్షమించండి, అంబులెన్స్ వెళ్ళిన వీధిలోనే రోడ్డుకు మధ్యలో ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. పాపం అంబులెన్స్ కొట్టి 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 పేషెంట్ డేంజర్లో ఉన్నాడు అక్కడ. డ్రైవర్కి ఏం చేయాలో అర్థం కాక ఓ పని చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ఆ ఫోన్లో మాట్లాడుతున్నాను గుద్దేశాడు. ఆడ పడిపోయిన తర్వాత ఆడనే వేసుకొని వెళ్ళిపోయాడు అంతే. ఇంకా అంతకుమించి ఆప్షన్ కనపడలా. వీడు బాగుంటే జరగట్లా, ఆడు పడిపోతే వేసుకొని పోవచ్చు కదా. ఇప్పుడు ఆడెవడు? బుద్ధిహీనుడు. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే, ఈ భూమి మీద బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, జ్ఞానులు, అజ్ఞానులు, వెలుగులో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు. ఆత్మీయ వెలుగు, ఆత్మీయ చీకటి కాదు నేను మాట్లాడేది, జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా. రోడ్డు బాగలేనప్పుడు నెమ్మదిగా వెళ్ళినోడు జ్ఞాని, చేరుకుంటాడు. అంతేనా? రోడ్డు బాగలేనప్పుడు నెమ్మదిగా డ్రైవింగ్ చేసినోడు చేరుకుంటాడు ఇంటికి. రోడ్డు బాగలేదు, బోర్డులు కనపడుతున్నాయి నెమ్మదిగా వెళ్ళమని, అయినా దూసుకెళ్ళిపోయాడు అనుకోండి, వీడింటికి చేరాడు, ఇంట్లో ఉన్నోళ్ళు వీడి దగ్గర చేరతారు. అంటే జ్ఞానం ఉంటే భూమి మీద కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది నా పాయింట్ ఇక్కడ. ఆ జ్ఞానము లేక కష్టాల్లోనికి, ప్రమాదాల్లోనికి జారిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇది సొలొమోను గారు అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు రండి 2వ అధ్యాయము 12 నుంచి చదువుకుంటూ కిందికి వెళ్దాం. 12 నుండి, రాజు తరువాత రాబోవాడు
ఇది వరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అదేంటది? మీరు ఆల్రెడీ సుఖంలో ఒక అటెంప్ట్ చేశారుగా ఇంతకుముందు. సొలొమోను గారు సుఖములో సంతోషం ఉంటుందేమో అని ట్రై చేశాడు, పనులలో సంతోషం నిత్యం ఉంటుందేమో అని ట్రై చేశాడు, సంపదలు సంపాదించిన తర్వాత ఆ సంపదలో నిత్య సంతోషం ఉంటుందేమో, సంపూర్ణ సంతోషం ఉంటుందేమో అని ట్రై చేశాడు. అక్కడంతా కూడా ఆయనకు వ్యర్థ ప్రయాస అని తేలిన తర్వాత మళ్ళీ జ్ఞానం దగ్గరకు వచ్చాడు అగైన్. ఈ భూమి మీద రెండు రకాల ప్రజలు ఉన్నారు కదా, జ్ఞానులు, అజ్ఞానులు. అసలు జ్ఞానులకు ఉండే ప్రయోజనం ఏంటి, ఆ జ్ఞానులకు భూమి మీద దొరికేటువంటి ఆనందం ఏంటని మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ రీసెర్చ్ మొదలుపెట్టాడు. దానికి ఎగ్జాంపుల్గా ఒక రాజు ఎన్నో చేశాడు, ఈయన పోతాడు. నెక్స్ట్ రాబోయే రాజు ఆల్రెడీ చేసిన వాటి గురించి అతను ఏం చేయగలడు? మొదటి వర్తమానంలో రోడ్ల గురించి చెప్పారు. రోడ్లని బాగా వేసేసారనుకోండి, ఒక ప్రభుత్వ అధికారి, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రమంతా రోడ్లన్నీ బాగా వేసేసాడు. ఆల్రెడీ రోడ్లు బాగా వేసిన తర్వాత రాబోయే ముఖ్యమంత్రి రోడ్లకు సంబంధించి ఏం చేయగలడు? అది రోడ్లైనా, నీళ్ళైనా, ప్రజా సంక్షేమం కోసం ఏ పనులైనా. కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి పక్షాన మాట్లాడేవారు ఎమ్మెల్యేలు ప్రతిపక్షం వాళ్ళకి ఒక్కొక్కసారి సవాలు విసురుతుంటారు. రేపు పొద్దున మీరు గెలిచి రావాలనుకొని మీరేం ప్రయత్నాలు చేయకండి, ఎందుకంటే ఎన్ని చేయాలో అన్నీ మేము చేసేస్తున్నాం, మీరు వచ్చి చేసేదేముంది, ఆశలు ఏం పెట్టుకోకండి, వచ్చినా మీరు చేయడానికి ఏం లేదు, మొత్తం మేము చేసేస్తున్నాం అంటుంటారు. అంటే మేము అన్నీ చేసేసామని చెప్పే ఉద్దేశం. అలాగే సొలొమోను గారు ఇప్పుడు బతికున్న రాజు, పదవిలో ఉన్న రాజు ఏవైతే చేసి పూర్తి చేస్తాడో జనరల్గా ఏ రాజు అయినా, తర్వాత వచ్చే రాజు ఆల్రెడీ పూర్తి చేయబడిన వాటిని గురించి అతను ఏం చేయగలడు, ఏ జ్ఞానాన్ని ఉపయోగించగలడు అని మళ్ళీ నాలెడ్జ్పై, విజ్డమ్పై, భూమి మీద ఈ లోకంలో కనబడేటువంటి జ్ఞానంపై మళ్ళీ తన దృష్టిని కేంద్రీకరించాడు. అలా కేంద్రీకరించినప్పుడు ఈ భూమి మీద ఆయనకు రెండు రకాల ప్రజలు ఆయనకు ముందు తెలుసు, మళ్ళీ చూశాడు. ఎవరు? ఒకరు వెర్రివారు, ఒకరు జ్ఞానులు. చూద్దాం, కిందికి వద్దాం. 13వ వచనం. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. నిజమే, భూమి మీద కొద్ది కాలం చక్కగా బతకాలంటే ఏ ఇబ్బందులు, కష్టాలు లేకుండా జ్ఞానులుగా బతకాలి. ఒక దొంగతనం చేస్తున్నాడు, నువ్వేం చేయట్లేదు, పక్క నుండి చూస్తున్నావు అనుకో, ఇద్దరు వేసుకొని వెళ్తారు, అంతేనా కదా? నేనేమి చేయలేదు సారు అన్నా కూడా నువ్వెందుకున్నావు అక్కడ అని అడుగుతాడు. బుద్ధి లేక ఒక దొంగతో సహవాసము చేయకున్నా ఆ దొంగ ఉన్న చోట, ఆ పని దగ్గర నువ్వు ఉంటే ప్రమాదమే. కొంతమంది సహవాసం కూడా చేస్తుంటారు, అది ప్రమాదమే. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. సామెతల గ్రంథంలో అంతా మనకి ఈ కంపారిజనే కనపడుతుంటుంది. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 24. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు భూ దిగంతములలో ఉండును. అంత తేడా ఉంది, అంతేనా? అంత తేడా ఉంది ఇద్దరికి.
జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. అందుకే భూమి మీద మనము తెలివి కలిగే బతకాలి, జ్ఞానము కలిగే బతకాలి. మూర్ఖంగా బతికితే కుదరదు. సామెతల గ్రంథంలోనే ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథంలోనే 19వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. అంటే తెలివి లేకుండా బతకడం ఎప్పటికీ కూడా ఇబ్బందే. గనుక తెలివి కలిగి, వివేకం కలిగి, జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి బతికితే ఇబ్బందుల్లోనికి జారిపోకుండా బతుకుతాం. నేను ఇప్పుడు మీకు 12వ వచనము, 13వ వచనము, 14వ వచనం సగం చదివాను. 3 వచనాలు. ఈ 3 వచనాలలో ఆయన తేలుస్తున్నటువంటి ఒక కంక్లూజన్ ఏంటని అడిగితే, భూమి మీద బుద్ధిహీనంగా బతకడం కంటే బుద్ధి కలిగే బతకాలి, అప్పుడే మనకు ప్రయోజనం. అది పాయింట్ ఓవరాల్గా. ఎంతమంది ఏకీభవిస్తారు చెప్పండి? జ్ఞానం ఉంటేనే మనం ప్రమాదాల నుంచి తప్పించబడతాం, అంతో ఇంతో చక్కగా బతకగలం అనేది కాన్సెప్ట్. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ప్రయోజనం అన్నది భూమి మీద ఎవరికి ఎక్కువగా ఉంటుంది? జ్ఞానులకా బుద్ధిహీనులకా? జ్ఞానులకు. ఇది ఫైనల్, ఇది 100% నిజం. అయితే సొలొమోను గారు అక్కడితో ఆగకుండా ఇంకొక అడుగు ముందుకేసి ఒక మాట ఆలోచించాడు. అది కానీ బుద్ధిహీనులైనా జ్ఞానులైనా ఒక టైం వచ్చేసరికి ఇద్దరు ఒకే అడ్రస్కు చేరుతున్నారే. అది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మాట్లాడుతున్నా. ఇంతవరకు మాకు క్లారిటీ ఉందని మీరు అన్నారు కనుక ఎక్స్క్యూజ్ మీ, జాగ్రత్తగా విందాం. సొలొమోను గారు అక్కడితో ఆగకుండా ప్రయోజనం అన్నది జ్ఞానులకే ఎక్కువ ఉందన్నది నిజమైనా, కానీ ఒక సర్టన్ పాయింట్ వస్తుంది మనిషి జీవితంలో. వచ్చేసరికి ఆ పాయింట్ దగ్గర ఇద్దరు ఒకే అడ్రస్లో కనపడుతున్నారు. ఒక ఆయన జైల్లో ఉన్నాడు, మరొక ఆయన సింహాసనం మీద ఉన్నాడు. బుద్ధి లేకుండా బతికి జైలుకి వెళ్ళినోడు ఒకడు, జ్ఞానము కలిగి సింహాసనం ఎక్కినవాడు ఒకడు. కానీ ఒక పాయింట్కి వచ్చేసరికి వీళ్ళిద్దరు ఒకచోట కలుసుకుంటున్నారు. దాని పేరేంటో చెప్పండి? సమాధి స్థలం. అంతేనా? జైల్లో ఉన్నవాడు సింహాసనం మీద ఉన్నోడిని నేరుగా చూడకపోయినా, సింహాసనం మీద కూర్చున్నోడు జైల్లో ఉన్న ఆయనను చూడకపోయినా, వీళ్ళిద్దరు ఏదో ఒకరోజు ఒకే చోటికి వస్తున్నారు. అంటే దాని అర్థం వీళ్ళిద్దరినీ ఏదో ఒకరోజు సమముగా సమీకరించే ఒక శక్తి ఉందన్నమాట. దాని పేరు మరణం. దాని పేరు డెత్. మరణం ఏం చేస్తోంది భూమి మీద అని అడిగితే, అందరినీ ఒక చోటుకి తీసుకొని వచ్చి మీరందరూ ఒకటేరా అంటుంది. ఈక్వల్ చేస్తోంది, సమము చేస్తోంది. పైనున్నోడిని కిందికి దింపి కిందున్నోడి పక్కన చేర్చి మీరిద్దరు ఒకటే అంటోంది. పెద్దోడిని పేదోడిని, అంతేనా? పెద్దోడిని పేదోడిని ఒక్కటిగా చేసే ఒక సూపర్ పవరే మరణం. మరణం అంటే ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. ఇట్ ఈస్ ది ఈక్వలైజర్ ఆఫ్ ఆల్ ద పీపుల్. డెత్ ఈజ్ ది అల్టిమేట్ ఈక్వలైజర్ ఆఫ్ ఆల్ ద పీపుల్. చూడండి, అంతిమంగా అందరినీ సమము చేసేదే, చదవండి, మరణం. ఏం చేస్తుంది డెత్? అందరినీ ఈక్వల్ చేస్తోంది. చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూస్తున్నాం. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. ఫస్ట్ పాయింట్, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. సెకండ్ పాయింట్, అయినను
అందరికీ ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. అక్కడికి వచ్చేసరికి చల్లబడిపోయాడు సొలొమోను గారు. ఆ పాయింట్కి వచ్చేసరికి ఏమని, జ్ఞానే గొప్పోడు కదా, జ్ఞానికే ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కదా, జ్ఞానమే కదా ఆధారం, జ్ఞానవంతుడిగా ఉంటేనే కదా ప్రయోజనం, ప్రయోజనం 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 అని అనుకున్న ఆయన ఒక పాయింట్ గురించి ఆలోచించేసరికి ఈ ప్రయోజనాలన్నీ కూడా రద్దయిపోయి ఒంటరిగా ఈ పెద్దోడు, ఈ జ్ఞాని వెళ్ళిపోతున్నాడు. ఆ పాయింట్కి వచ్చేసరికి డిసప్పాయింట్ అయిపోతున్నాడు ఈయన. ఇంతేనా జీవితం? ఇంతేనా జీవితం? మరి ఈ జీవితం కొరక ఈరోజు నేను ఒకవేళ భూలోకములో ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, ఈ మాట క్యాచ్ చేయాలి, ఈ భూలోకములో నేను ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, నేను రాత్రి మాట్లాడుకున్నట్టుగా ఆ జ్ఞానం అన్నది, భూలోక జ్ఞానం అన్నది ఏదో ఒకరోజు నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోరా అని చెబుతోంది. అంటే నేను సంపాదించే భూలోక జ్ఞానం నన్ను వదిలేసే రోజు ఒకటి ఉందన్నమాట, నన్ను విడిచిపెట్టే రోజు ఒకటి ఉందన్నమాట, మెడబట్టి గెంటేసే రోజు ఒకటి ఉందన్నమాట. జ్ఞానం సంపాదించొద్దని చెప్పట్లేదు సొలొమోను గారు, కానీ భూలోక జ్ఞానాన్ని నమ్ముకుంటే మీకు నిత్య ప్రయోజనము లేదు. ఆ భూలోక జ్ఞానం పేరు కోటి విద్యలు. చెప్పండి, కోటి విద్యలు. చదువు 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 చదువు, లేదా లోక జ్ఞానం, భూలోక జ్ఞానం. భూలోక జ్ఞానం వద్దనట్లేదు, కానీ వాటిని నమ్ముకొనే బతికేస్తే కుక్క తోక పట్టుకొని సముద్రాన్ని ఈదినట్టు ఉంటుంది. గోదావరి అన్నారా, నేను సముద్రం అన్నాను అంతే, ఏదో ఒకట్లేండి, తోక పట్టుకొని ఈదడమే. ఇది అయ్యే పని కాదు. నిత్య ఆనందాన్ని, నిత్య సంతోషాన్ని ఈ లోక జ్ఞానము ఎవరికీ ఇవ్వలేదు. రండి 15వ వచనం, కావున బుద్ధిహీనునికి సంభవించున్నట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించి తినని నా హృదయం అందు అనుకుంటుని ఇది వ్యర్థమే. అధిక జ్ఞానం అంటే ఏ జ్ఞానం? దైవ జ్ఞానం గురించి కాదు ఆయన మాట్లాడుతోంది. ఈయన మాట్లాడుతున్నదంతా కూడా భూలోక దృక్పథంతో. ఏ దృక్పథం ఇది? భూలోక దృక్పథం, ఎర్త్లీ పర్స్పెక్టివ్. ఆయన ఏ దృక్పథంతో మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి. ఎర్త్లీ పర్స్పెక్టివ్, భూ సంబంధమైన దృక్పథంతో ఇదంతా మాట్లాడుతున్నాడు ఆయన. సొలొమోను గారు ఈ మాటలన్నీ ఏ దృక్పథంతో మాట్లాడుతున్నాడు, ఏ దృష్టితో మాట్లాడుతున్నాడో మనం క్యాచ్ చేయగలగాలి. 15వ వచనం, బుద్ధిహీనునికి సంభవించున్నట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించి తినని నా హృదయం అందు అనుకుంటుని ఇది వ్యర్థమే. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికి ఉంచబడదు. రాబో దినములలో వారందరూ మరువబడిన వారయుందురు. జ్ఞానులు మృతి నొందు విధమెట్టిదో, బుద్ధిహీనులు మృతి నొందు విధము అట్టిదే. విషయం ఏంటంటే, ఒక జ్ఞాని ఏదైనా చేస్తే మేబీ ఆ పని ఉంటుందేమో కానీ ఈయన వెళ్ళిపోతాడు. ఆ పని చేసిన ఆయన మర్చిపోతారు. మనమందరం మొబైల్ వాడతాం, భలే వాడతాం, భలే ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు అందరూ ఒక మాట అడుగుతున్నా, మొబైల్ కనిపెట్టిన ఆయన పేరు చెప్పండి. వస్తువు వాడకం తెలుసు, కనిపెట్టినోడిని అందరూ గుర్తుపెట్టుకోరు. ఒక లైట్లు కానీ, ఒక ఫ్యాన్ కానీ, మనం వాడే వస్తువులు కానీ, వాహనం కానీ, ఎవరో ఒకప్పుడు జ్ఞానాన్ని ఉపయోగించి కనిపెట్టారు, బాగానే ఉంది, వాడుతున్నాం, బాగానే ఉంది. కానీ ఆ మనిషిని, ఆ జ్ఞానిని మనుషులు మర్చిపోతున్నారు. అది ఈ భూమి మీద. ఆ పాయింట్ చెప్తున్నాడు ఆయన. వారందరూ మరువబడిన వారయ్యుందురు. జ్ఞానులు మృతి నొందు విధమెట్టిదో, బుద్ధిహీనులు మృతి నొందు విధమట్టిదే.
అందుకే మరణం అనేది అందరినీ సమము చేసి ఒక్క చోట పడుకోబెట్టేస్తుంది అంతే. ఎక్స్క్యూజ్ మీ, నేను మాట్లాడుతుంది ఆత్మ గురించి కాదు, శరీరం గురించి. ఈ దేహాలన్నీ ఒక్క చోటికి వెళ్ళాల్సిందే. పేదోడైనా పెద్దోడైనా, ఉన్నోడైనా లేనోడైనా, భవనాలలో ఉన్నవాడైనా గుడిసెలలో ఉన్నవాడైనా, అభిమానులు ఉన్నవాడైనా తోడు లేకుండా నివసించే ఒంటరి వాడైనా మరణం చూడక ఎవరు బ్రతకలేరు. అందరూ ఈక్వల్గా మట్టిలోనికి వెళ్ళిపోవలసిందే. అందుకే సూర్యుని క్రింద నేను ఏదో పేరు కోసం నేను తప్పించిపోయి ఆ పేరు కోసం బతికేసి సాహసాలు చేసేసి కొంతమంది అయితే పెద్ద పెద్ద రికార్డు పుస్తకాల్లో పేరు కోసం తప్పించిపోతుంటారు. అవార్డులతో రివార్డులతో ఇంటిని నింపుకుంటుంటారు. కొంతమంది చూడండి, ఎన్ని అవార్డులు వచ్చింటాయో ఒక టైం వచ్చేసరికి అవార్డులను ఇంట్లో పెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడం అంటే ఇంకా పర్మనెంట్గా. ఇంటిలోన అవార్డులు, సమాధి దగ్గర ఓనర్. అవి దర్జాగా ఇంట్లోనే ఉన్నాయి అవార్డులు. ఈయన వెళ్ళిపోతున్నట్టు. పన్నెండవ వచనం నుండి 16-17 వచనాల వరకు ఆయన చెబుతున్న పాయింటే అది. ఈ సూర్యుని క్రింద ఈ లోకములో దేనికోసమో మనం తప్పించిపోతే వచ్చే ఫలితాలు తాత్కాలికమైనవి, నిత్యము ఉండేవి కాదు. నిత్య ప్రయోజనాలు వాటికి లేవు. సుఖము గురించి, సంతోషం గురించి, పనుల గురించి, యాక్టివిటీస్ గురించి ఈ అధ్యాయం అంతా మాట్లాడుతూ వస్తోంది. ఆయన మాట్లాడుతున్నది ఏ సందర్భమైనా, సుఖమైనా, పనైనా, సంపదైనా, జ్ఞానమైనా, అది ఏదైనా ఇదంతా ఆవిరి వంటిది. పట్టుమని 100 ఏళ్ళు కూడా బతకలేని ఆవిరి వంటి జీవితాలు మనవి. పెద్దలు అనొచ్చు 100 ఏళ్ళు బతుకుని ఆయన అని. ఆయనే బతకడు 100 ఏళ్ళు. ఇది కోసమేరు. 100 ఏళ్ళు బతుకని ఆశీర్వదించే పెద్ద ఆయనే 100 ఏళ్ళు బతకడు. ఆశీర్వదించే ఆయనకి ఎట్టి కాన లేకపోతే నువ్వు నేను ఎక్కడ బతుకుతావు 100 ఏళ్ళు? అందుకే ఈ లోకములో నిజమైన సుఖం, ఈ లోకములో నిజమైన నవ్వు, ఈ లోకములో నిజమైన సంతోషం ఎప్పటికీ ఎవ్వరికి దొరకవు. పరలోకంలో దొరుకుతుంది అసలు సుఖం, పరలోకంలో దొరుకుతుంది అసలు సంతోషం, పరలోకంలో దొరుకుతుంది అసలైన విశ్రాంతి. ఒక పాట చూద్దాం. మరణానికి సంబంధించిన ఒక పాటను ఈ సందర్భంగా చూడక తప్పదు. పాటే కానీ పాఠం అది. స్టార్ట్. ఎప్పుడు ఉరుకు పరుగులతో బ్రతికే మనం రాబోయే మరణాన్ని తప్పించుకోగలమా? మరణం అందరికీ బంధువే కదా. మరణం చూడక బ్రతుకగలవా? మంటి
మంటికి చేరక ఉండగలవా? మరణం చూడక బ్రతుకగలవా? మంటికి చేరక ఉండగలవా? పరువే ఉన్నా పదవే ఉన్నా ఆస్తే ఉన్నా అందరూ ఉన్నా పేదవు అయినా ఒంటరివైనా తోడు లేకున్నా గూడు లేకున్నా మరణం చూడక బ్రతుకగలవా? మంటికి చేరక ఉండగలవా? మరణం చూడక బ్రతుకగలవా? మంటికి చేరక ఉండగలవా? పుట్టి ఆ చిన్న జీవితంలో పెరుగుతూ అబ్బో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాడు. ఏం లక్ష్యాలంటే ఎప్పటికైనా గిన్నిస్ బుక్ లో పేరు కావాలట, పుస్తకాలలో పేరు కోసం, పుస్తకాలలో చోటు కోసం అని పరితాపం, పుస్తకాలలో పేరు కోసం సాహసాలు చేస్తున్నారు. ఈరోజు ఇంట్లోని గూళ్ళల్లో అవార్డులు రివార్డులతో నింపుకోవడం కోసం అవార్డులు రావాలి, రివార్డులు కావాలి. అదే నీ జీవితమా? అదే నీ ఊపిరా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. కన్ను మూస్తే మళ్ళీ రాలేవు నువ్వు. జాగ్రత్త. పుట్టి పెరుగుతూ నీవు పెట్టుకున్న లక్ష్యాలు పుస్తకాలలో పేరుకు చోటు కోసమా? సాహసాలు చేయుటకే కాలమంతా వెచ్చిస్తూ మెప్పు కొరకు తిప్పలు ఎన్నో పడుటే నీ బ్రతుకా? పుట్టి పెరుగుతూ నీవు పెట్టుకున్న లక్ష్యాలు పుస్తకాలలో పేరుకు చోటు కోసమా? సాహసాలు చేయుటకే కాలమంతా వెచ్చిస్తూ మెప్పు కొరకు తిప్పలు ఎన్నో పడుటే నీ బ్రతుకా? ఉన్న చిన్న జీవితంలో ఉరుకు పరుగులేనివా? ఉన్న చిన్న జీవితంలో ఉరుకు పరుగులేనివా? అవార్డులే ఇంటి నిండా నిండిపోతే సరిపోతుందా? రివార్డులే జీవితం అంతా ఊపిరైతే బాగుంటుందా? ఒక్కసారి ఆలోచించు, కన్ను మూస్తే మరి రాలేవు. ఒక్కసారి ఆలోచించు, కన్ను మూస్తే మరి రాలేవు. మరణం చూడక బ్రతుకగలవా? మంటికి చేరక ఉండగలవా? మరణం చూడక బ్రతుకగలవా? మంటికి చేరక ఉండగలవా? పుట్టినరోజు చాలా మంది వచ్చి ఆశీర్వదిస్తుంటారు. 100 ఏళ్ళు వర్ధిల్లమని. వాళ్ళు అంటే సరిపోద్దా? అంటారు, అనకపోతే బాగోదని. 100 ఏళ్ళు వర్ధిల్లమని వాళ్ళు ఆశీర్వదించినా నిండిపోతే ఆయుష్ పెరగదు కదా వయస్సు. ఇది దేవుడిచ్చినది, అది మించ చాలనిది. 60 అన్నాడు అనుకోండి, 60 ఏళ్ళే. 60 ఏళ్ళ ఒక్క సెకండ్ కూడా బతకడు. ఒక్కసారి ఆలోచించండి. కన్ను మూస్తే మళ్ళీ రాలేం మనం. పుట్టినరోజు అందరును శుభాకాంక్షలందించి 100 ఏళ్ళు వర్ధిల్లాలని కోరితే అయిపోతుందా? నిండిపోతే ఆయుష్ పెరగదిక వయసు, మించజాలని ఆయుష్ ఇది దేవుడు ఇచ్చినది. పుట్టినరోజు అందరును శుభాకాంక్షలందించి 100 ఏళ్ళు వర్ధిల్లాలని కోరితే అయిపోతుందా? నిండిపోతే ఆయుష్ పెరగదిక వయసు, మించజాలని ఆయుష్ ఇది దేవుడు ఇచ్చినది. ఉన్న చిన్న జీవితంలో వాస్తవాన్ని విన్నావా? ఉన్న చిన్న జీవితంలో సత్యవాకు విన్నావా? దేవుడిచ్చిన జీవితంలో దేవుని
మూస్తే మరి రాలేవు. మరణం చూడక బ్రతుకగలవా, మంటికి చేరక ఉండగలవా. మరణం చూడక బ్రతుకగలవా, మంటికి చేరక ఉండగలవా. ఏడుస్తూ పుట్టాం, నవ్వుతూ పెరిగాం. ఈ జీవితంలో నవ్వు చూసాము, ఈ జీవితంలో ఏడుపు చూస్తున్నాం. ఏడుపును చూసినప్పుడంతా దుఃఖం అంటున్నాం, ఏడుపు వచ్చినప్పుడంతా నరకం అంటున్నాం. నవ్వు వస్తే సంతోషం అంటున్నాం, నవ్వు బాగా వస్తే ఇదే స్వర్గం అంటున్నాం. అసలు సుఖం అంటే ఇదేనా? దుఃఖం అంటే ఇదేనా? స్వర్గం అంటే ఇదేనా? నరకం అంటే ఇదేనా? సుఖమైనా దుఃఖమైనా ఈ భూమి మీద ఉండేవి కాదు. సుఖమన్నా సంతోషమన్నా స్వర్గంలో ఉంటే, దుఃఖం అన్నది ఏడుపు అనేది అసలు సిసలు నరకంలో ఉంది. పుట్టగానే ఇచ్చావు, పెరుగుతూనే నవ్వావు. సుఖము దుఃఖము రెండిటిని చూసావా లోకంలో నీవు. దుఃఖమంటే ఇది కాదు, సుఖము ఇది కానీ కాదు. దుఃఖమంటే నరకములోనే, సుఖము అంటే స్వర్గములోనే. పుట్టగానే ఇచ్చావు, పెరుగుతూనే నవ్వావు. సుఖము దుఃఖము రెండిటిని చూసావా లోకంలో నీవు. దుఃఖమంటే ఇది కాదు, సుఖము ఇది కానీ కాదు. దుఃఖమంటే నరకములోనే, సుఖము అంటే స్వర్గములోనే. ఉన్న చిన్న జీవితంలో సత్యబాట ఎరిగా, ఉన్న చిన్న జీవితంలో మోక్ష మార్గమెరిగావా. పాపముంటే మోక్షం రాదు, కన్ను మూస్తే నరకం తప్పదు. యేసుక్రీస్తును నమ్ముకుంటే స్వర్గలోకం చేరవచ్చు. ఒక్కసారి ఆలోచించు, కన్ను మూస్తే మరి రాలేవు. ఒక్కసారి ఆలోచించు, కన్ను మూస్తే మరి రాలేవు. మరణం చూడక బ్రతుకగలవా, మంటికి చేరక ఉండగలవా. మరణం చూడక బ్రతుకగలవా, మంటికి చేరక ఉండగలవా. పరువే ఉన్నా, పదవే ఉన్నా, ఆస్తే ఉన్నా, అందరూ ఉన్నా, భేదవు అయినా, ఒంటరివైనా, తోడు లేకున్నా, గూడు లేకున్నా. మరణం చూడక ఉండగలవా, మంటికి చేరక ఉండగలవా. మరణం చూడక బ్రతుకగలవా, మంటికి చేరక ఉండగలవా. ఉండగలవా, ఉండిపోగలవా, బ్రతికేయగలవా, బ్రతికేయగలవా. మరణం చూడక బ్రతికేయగలవా. స్వర్గానికి చేరాలంటే మనిషికి పాపం ఉండకూడదు. ఆ పాపము కడుక్కోకపోతే స్వర్గం రాదు. ఆ పాపము నువ్వు కడుక్కోవలసిందే క్రీస్తు శిలువలో కార్చిన రక్తములో. దానిపై విశ్వాసం ఉంచి నువ్వు బాప్తిస్మానికి సిద్ధపడితే నువ్వు రక్షణలోనికి వస్తావు. లేదు ఈ పిలుపు నాకు కాదు అని నువ్వు అనుకుంటే, ఈ రాత్రి నీకు చివరి రాత్రి అని దేవుడు పిలుపునిస్తే తర్వాత తేరుకోవడానికి కాలం ఉండదు. కన్ను మూసేలోపే వాస్తవాన్ని ఆలోచించాలి.
కన్ను మూసేలోపే సత్యబాట నెరగాలి. సత్య మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ఉండి నువ్వు పరలోకానికి చేరాలి. అది సంగతి. సూర్యుని క్రింద మన బతుకది. అందువలన బతుకుదాం, పోదాం. తపనెందుకు? ఎందుకు తపన వద్దంటున్నానంటే, ఈ లోకంలో ఈ భూ సంబంధమైన జ్ఞానం మనకు ఉపయోగమే. కానీ దీనికి నిత్య ప్రయోజనము లేదు. అది నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు ఏవైతే ఉన్నాయో, ఒక్కసారి 17వ వచనం చూద్దాం. 17వ వచనం, ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఎక్స్క్యూజ్ మీ, ఆయన భూలోక దృక్పథంలో మాట్లాడుతున్నాడు. దేవుని కోసం బతికితే ఎవడికి అసహ్యం అనిపించదు. దేవుడి కోసం బ్రతకకుండా బతికితే ఆ బతుకు అసహ్యం అంటున్నాడు ఆయన. ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. దేవుని కొరకు దేవుడు అనుకున్నట్టుగా ఆయన ఏర్పరిచిన మార్గములో బ్రతకపోతే అది అసహ్యమైన జీవితం, తాత్కాలిక జీవితం. ఆ తాత్కాలిక జీవితానికి మనం అంతగా పెద్దగా దండేసి దండం పెట్టాల్సిన అవసరం లేదంటున్నాడు. అసహ్యం పుట్టిందట. మనిషి తాత్కాలిక ప్రయోజనాలు అని గుర్తించకుండా దానికోసం తప్పించిపోతుంటే, ఆ తప్పించిపోయే ఆ స్థితిని చూస్తుంటే అసహ్యం పుట్టింది. అసహ్యం. ఇంత అశాశ్వతమైన ఈ లోకములో, అశాశ్వతమైన ఈ జీవితంలో చిన్ని వాటి కోసం ఇదే జీవితం, ఇదే స్థితి అని మనం బతికేస్తుంటే అజ్ఞానం అది, అవివేకం అది. అదే మనము ప్రభు మార్గంలోనికి వస్తే, అదే మనం ప్రభు కోసం బ్రతికితే చావైతే లాభం. ఆ లాభం నిత్య లాభం, నిత్య ప్రయోజనం. ఆ నిత్య ప్రయోజనాన్ని మనకు నేర్పించే, ఆ నిత్య ప్రయోజనాన్ని మనకు ఇవ్వగలిగే శక్తి పైనుండి వచ్చే జ్ఞానానికి ఉందే కానీ ఈ భూ సంబంధమైన జ్ఞానానికి లేదు. ఆ పైనుండి వచ్చిన జ్ఞానమే బైబిల్. ఈ బైబిల్ అనే ఈ గ్రంథం, ఈ దైవ గ్రంథం మనలను పరలోకానికి నడిపించగలదు. నిత్య ప్రయోజనాన్ని ఈ జ్ఞానం ఇవ్వగలదే కానీ లోక జ్ఞానం ఇవ్వలేదు. దట్ ఈస్ ద పాయింట్. ఈ 12వ వచనం నుండి 17వ వచనం వరకు 2వ అధ్యాయంలో ఈ భాగానికి మనం ఒక టైటిల్ ఇద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. టైటిల్ చూద్దాం. శాశ్వత ప్రయోజనాన్ని ఇవ్వని ఇహలోక జ్ఞానం. వరల్డ్లీ నాలెడ్జ్ దట్ డస్ నాట్ ప్రొవైడ్ ఇటర్నల్ బెనిఫిట్. శాశ్వత ప్రయోజనాన్ని ఇవ్వని ఇహలోక జ్ఞానం. వరల్డ్లీ నాలెడ్జ్ దట్ డస్ నాట్ ప్రొవైడ్ ఇటర్నల్ బెనిఫిట్. ఇది 12వ వచనం నుండి 17వ వచనం వరకు. ఒక్కసారి ఈ పుస్తక విభజనను జ్ఞాపకం చేసుకుందాం. మొత్తం 12 అధ్యాయాలు, 5 ప్రధాన భాగాలు. ప్రస్తుతం మనం మొదటి ప్రధాన భాగంలో ఉన్నాం. అది మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం. దీన్ని మనము తిరిగి 4 ఉపభాగాలుగా విభజించుకున్నాం. 2 ఉపభాగాలు
ఇంతకు మునుపే నిన్నటి దినాన్న పూర్తి చేసుకుని ఈరోజు 3వ ఉపభాగంలోనికి ప్రవేశిస్తే అందులో మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు 2వ అధ్యాయంలో ఈ ఉపభాగం కనబడుతోంది. దీనిని 2 భాగాలుగా డివైడ్ చేశాం. ఒకటి మొదటి వచనం నుండి 11వ వచనం వరకు, దానికి ఒక టైటిల్ ఇచ్చాం. ఏమిటి ఆ టైటిల్? మొదటి వచనం నుండి 11వ వచనం వరకు నిజమైన ఆనందాన్ని ఇవ్వని సుఖవాదం, హెడనిజం దట్ డస్ నాట్ గివ్ ట్రూ హ్యాపీనెస్ అని. ఆ తర్వాత 2వ భాగంలోనికి వెళ్ళాం. అది 12వ వచనం నుంచి 17వ వచనం వరకు, దానికి ఒక టైటిల్ ఇచ్చాం, శాశ్వత ప్రయోజనాన్ని ఇవ్వని ఇహలోక జ్ఞానం, ఓన్లీ నాలెడ్జ్ దట్ డస్ నాట్ ప్రొవైడ్ ఇటర్నల్ బెనిఫిట్. ఇక్కడితో 4 ఉపభాగాలలో 3వ ఉపభాగము సమాప్తం. ఇక ఈ మొదటి ప్రధాన భాగంలో మిగిలింది చివరి ఉపభాగం. అది మనము ఈరోజు రాత్రి సభలో మాట్లాడుకుంటాం. ఈ గ్రంథం మనకేం నేర్పిస్తోందో మనకు అర్థమవుతుంది కనుక నేర్చుకుంటున్న పాఠాలను విస్మరించకుండా మనము పదిలపరచుకోవడం మన బాధ్యత. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ 2వ రోజు పగటి వేళ తరగతులను కూడా విజయవంతంగా మేము జరుపుకున్నట్టుకు మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి ఎన్నో సంగతులు మాట్లాడుకుంటూ ఉన్నాం, ఎన్నో నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. మీరు నేర్పిస్తున్నారు ప్రభువా. మా జీవితానికి అవసరమైనటువంటివి, మా దృష్టిని మలచగలిగేటువంటి శక్తి కలిగినటువంటి మాటలు, ఏ వైపు చూస్తూ, ఏ కోణంలో చూస్తూ తండ్రి మేము ప్రయాణం చేస్తున్నామో ఆ ప్రయాణాన్ని మలుచుకోమని, మార్చుకోమని హెచ్చరిస్తున్నటువంటి మాటలు కలిగినటువంటి పుస్తకాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు ఇస్తున్నటువంటి ప్రతి మాటను బట్టి, మీరు నేర్పిస్తున్నటువంటి ప్రతి పాఠమును బట్టి మేము స్తుతిస్తూ, వ్యర్థముగా తండ్రి ఈ విత్తనాలన్నీ కూడా జారిపోకుండా మంచి నేలను పడిన విత్తనాల వలె నూరంతలుగా ప్రతి హృదయంలో ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సభల కోసం, సదస్సుల కోసం కష్టపడుతున్న ప్రతి మీ కుమారుని, కుమార్తెను పేరు పేరున ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనొచ్చు. వారికి రావాల్సినటువంటి పరసంబంధమైన ఈవులు పరిపూర్ణంగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, భౌతిక శక్తి, మానసిక శక్తి, ఆత్మీయ శక్తి అందరికీ నిండుగా మెండుగా సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ, రాత్రివేళ సభను కూడా ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో, విశ్వాసముతో ఈ ప్రార్థన విన్నపములు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.